న్యూస్ ఇక మార్కాపురం జిల్లా గిద్దలూరులో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో ఎమ్మెల్యే ముత్తుమూరు అశోక్ రెడ్డి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఇక కొన్ని సమస్యలను అక్కడికక్కడే అధికారులతో మాట్లాడి పరిష్కరించగా ఇక మిగిలిన వాటిని త్వరితగిన పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజల వద్దకే పాలన అందించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు. మున్సిపల్ కమిషన్ మీరు మున్సిపాలిటీ దాంట్లో వార్డ్ ప్లానింగ్ రెగ్యులేషన్ సెక్రటరీ వార్డ్ సచివాలయం నెంబర్ 9లో అంటే ఇప్పుడు సర్వ్ బాగా స్పీడ్గా జరుగుతుంది. సర్వ్ వాళ్ళకి ఇబ్బంది అవుతుంది కదా, మీకు సర్ డ్యూటీ ఇక్కడ వేసి అనుకుంటున్నావు కదా. ఏ ఊరు మీది? ఎవరమ్మా? ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలోని చింతకాని మండలం జగన్నాథపురంలో జరగనున్న సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ దివాకర్ ఆర్టీఎస్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సభా ప్రాంగణం, హెలీప్యాడ్, పార్కింగ్ భద్రతా ఏర్పాట్లను తనిఖీ చేసి అన్ని శాఖలు సమన్వయంతో పూర్తి చేయాలంటూ అధికారులను ఆదేశించారు. భారీ వర్షాల కారణంగా వాయిదా పడిన రైతు భరోసా సభకు త్వరలో కొత్త తేదీ ప్రకటించనున్నట్లుగా తెలియజేశారు. అందరికీ నమస్కారం. ఇంతకుముందు మనము ఇక్కడ పెద్ద బహిరంగ సభ సీఎం గారి ద్వారా మనము రైతు భరోసా ప్రోగ్రామ్ని లాంఛనంగా చేద్దామని మనము అనుకున్నాము. 30వ తారీఖుకి ఆ ప్రోగ్రాం జరగవలసి ఉండే, కానీ పెద్దగా వర్షం రావడం వల్ల మనము ఆ రోజు ప్రోగ్రాం చేసుకోలేకపోయాము. తర్వాత కూడా మనకి డిప్యూటీ సీఎం గారు, ఆనరబుల్ డిప్యూటీ సీఎం గారు, అగ్రికల్చర్ మినిస్టర్ గారు కూడా వచ్చి ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా నిర్వహించడం జరిగింది. మరొకసారి డేట్ వాతావరణాన్ని దృష్టిలో తీసుకుని ఇంకో డేట్లో మనము ఐడెంటిఫికేషన్ చేసుకుందామని ఆ రోజు చెప్పడం జరిగింది. మనకి వాతావరణ శాఖ ద్వారా కూడా ఇన్ఫర్మేషన్ మనకి 6th వరకు చాలా సివియర్గా రెయిన్ ఉంది అని మనకి ప్రెడిక్షన్ ఉండే. మనం కూడా చూస్తే నిన్న మొన్న అంతా చాలా క్లౌడీగా ఉండి, కానీ అదృష్టవశాత్తు మనకి అంత వర్షం ఏం రాలేదు, చాలా చిన్నగానే వచ్చింది. అందుకే ఈరోజు 6th కాబట్టి ఒకసారి వచ్చి స్థల పరిశీలన చేసుకుని గ్రౌండ్ రిపోర్ట్ ఎట్లా ఉంది అని చేసి మేము కూడా మన అగ్రికల్చర్ సెక్రటరీ గారికి, సీఎం ఆఫీస్కి మన ప్రిపరేషన్ గురించి ఈరోజు చెప్పడానికి మనం అధికారులందరము ఈరోజు రావడం జరిగింది. త్వరలోనే మనం ఒక డేట్ ఫైనల్ చేసి అందరికీ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు ఇన్ఫర్మేషన్ కూడా మనకి చూస్తే మనకి ల్యాండ్ కూడా ఆల్మోస్ట్ డ్రైగానే ఉంది. డేట్ అనేది మేము మీకు అఫీషియల్గా రేపు పొద్దున్న అందరికీ కన్ఫర్మేషన్ అనేది చేస్తాం. కర్నూలు జిల్లా హోళగుంద మండలంలో నీతి ఆయోగ్ ఆకాంక్షల బ్లాక్ కార్యక్రమం అమలును కేంద్ర నోడల్ అధికారి బంగారాజ్ నేతృత్వంలోని బృందం పరిశీలించింది. పలు గ్రామాల్లో అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను సందర్శించి సేవలపై ఆరా తీసిన అధికారులు ఇక పోషకాహారం, విద్య, ఆరోగ్య సేవల మెరుగుదలకు సంబంధిత అధికారులకు పలు సూచనలు జారీ చేశారు. వాటర్ ఏదో చూపించారు మాకు, స్టోరేజ్ అవుతుందన్నారు. కాలేదు, అది మనం ఇన్నోవేటివ్ ప్రాజెక్ట్స్ కింద కూడా ఒకటి కన్స్ట్రక్షన్ చేయాలని పెట్టాము. 8.5 చిన్నది ఉంది సార్. అక్కడ సమ్మర్ స్టోరేజ్ 7 విలేజెస్కి సరిపడడం లేదు సార్. మధ్య చాలా సఫర్ అవుతారు సార్. అది డ్రమ్స్లో స్టోరేజ్ చేసుకున్న తర్వాత పురుగులు కొన్ని రోజుల తర్వాత 1 వీక్ అయితేనే పురుగులు పడతాయి కదా సార్. అదే వాటర్ని వీళ్ళు గుడ్డ పెట్టుకొని తర్వాత కూడా 2 lakh లీటర్స్ చెప్పారు కదా. ఇక్కడిది హోలగుంది సార్. అది ఇక్కడికి రాదు సార్, ఓన్లీ హెడ్ క్వార్టర్కి మాత్రమే సార్. సమ్మతగిరి ఉంటుంది. మనం ఇక్కడ రిక్వైర్మెంట్ ఉంది ఆల్రెడీ వాటర్. కాకినాడ జిల్లా జగ్గంపేటలో మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ తోట నరసింహం జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆయనకు సత్కరించి కేక్ కట్ చేయించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలోని రోగులకు పండ్లు, బండ్లు పంపిణీ చేసి సేవా కార్యక్రమాలు నిర్వహించారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరులో నూతనంగా నిర్మించిన పోలీస్ స్టేషన్ భవనాన్ని తెలంగాణ డీజీపీ సివి ఆనంద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా డ్రగ్స్ నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తుందని, మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై కట్టుదిట్టమైన చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. ప్రజల సహకారంతోనే డ్రగ్స్ నిర్మూలన సాధ్యమని పేర్కొన్న డీజీపీ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, ఎంపీ పోరిక బలరాం నాయక్, కలెక్టర్, ఎస్పీ పాల్గొన్నారు. ఇది చాలా తీవ్రంగా మేము పరిగణిస్తున్నాము. ఇది మన సమాజాన్నే పూర్తిగా వినాశనం చేసే పరిస్థితుల్లో వచ్చింది కనుక ముందొచ్చే తరంని కాపాడుకునే విధంగా ఒక కార్యాచరణ అనేది రూపొందించి దీనిపైన కఠినంగా వ్యవహరించబోతున్నాము. ఇప్పటికే ఈగిల్ లాంటి సంస్థని ఏర్పాటు చేసి జిల్లాల ఎస్పీలు, సిపిలు అందరూ కూడా ప్రతి ఒక్క హోంగార్డ్ దగ్గర నుండి డీజీపీ వరకు ఈ డ్రగ్స్ పైన ఒక పోరాటం లాంటిది చేయకపోతే మనందరికి కూడా సమాజంలో ప్రతి ఒక్కరికి కూడా చాలా కఠినంగా ఉంటుందని మనం అందరికి తెలుసు. మేము అన్ని రివ్యూస్ చేసుకొని నేరాల సంఖ్య మళ్ళీ దానిపైన అదుపు చేయడం, సమాజంలో ఉన్న యాంటీ సోషల్ ఎలిమెంట్స్, రౌడీ ఎలిమెంట్స్ వాటిపైన కఠినంగా వ్యవహరించడం. పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ కు ఏపీ రైతు సంఘం వినతి పత్రం అందజేసింది. ఎల్నినో ప్రభావంతో ఖరీఫ్ సీజన్లో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై వ్యవసాయం, ఇరిగేషన్ తదితర శాఖలతో సంయుక్త సమావేశం ఏర్పాటు చేయాలని కోరింది. అలాగే రైతు సేవా కేంద్రాల ద్వారా వెంటనే ఎరువులు సరఫరా చేయడం, ప్రైవేట్ ఎరువుల వ్యాపారుల ఆక్రమణలను అరికట్టడం, తోటపల్లి కాలువల ద్వారా చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందేలాగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది. సంయుక్త సమావేశం రెవెన్యూ వారు ఏర్పాటు చేయాలని చెప్పేసి కలెక్టర్ గారిని, అలాగే పాలకొండ సబ్ కలెక్టర్ గారిని కూడా కలవడం జరిగింది. వారు ఈ వారంలో జాయింట్ మీటింగ్ వేస్తామని చెప్పారు. ఆ విధంగా చేస్తే ఈ ప్రత్యామ్నాయ అవసరాలను బట్టి, సందర్భాన్ని బట్టి పరిష్కారాన్ని చూపడానికి అవుతుందని చెప్పేసి సాగునీటి వనరులు ఉన్నాయి జిల్లాలో. తోటపల్లి కానీ, జంజావతి కానీ, రావడి కానీ, లేకపోతే సీతానగరం, పెదంకలం, అలాగే పొట్టిగడ్డ, ఇట్లాంటివన్నీ ఉన్నాయి. కానీ నిర్వహణ సరిగా లేకపోవడం వల్ల, కట్టర్స్ బాగు చేయకపోవడం వల్ల, జంగిల్స్ క్లియరెన్స్ లేకపోవడం వల్ల ఈ ఇబ్బందులన్నీ అవుతున్నాయి. కనుక ఈ సందర్భంలోనే జాయింట్ మీటింగ్ చేస్తే ఇట్లాంటి ఇబ్బందులను ఎదుర్కోవడానికి, సమాయత్తం అవడానికి ఈ సంస్థ సమావేశం ఎంతో ఉపయోగపడుతుందని చెప్పేసి మేము కలెక్టర్ గారి దృష్టికి పెట్టాం. వారు కూడా వెంటనే సమావేశం ఏర్పాటు చేస్తామని మాట ఇచ్చారు. ధన్యవాదాలు. ఆదిలాబాద్ జిల్లాలో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించిన పోలీసులు 121 మాడిఫై సైలెన్సర్లను స్వాధీనం చేసుకుని కంపెనీ సైలెన్సర్లను అమర్చిన తర్వాత వాహనాలను విడుదల చేశారు. అనంతరం ఎస్పీ అఖిల్ మహాజన్ సమక్షంలో స్వాధీనం చేసుకున్న సైలెన్సర్లను రోడ్డు లోరలతో ధ్వంసం చేశారు. ప్రజలకు ఇబ్బంది కలిగించే మాడిఫై సైలెన్సర్లు వాడవద్దని, అలాంటి వాహనాల సమాచారాన్ని తెలియచేయాలని సూచించారు. ఈరోజు ఆదిలాబాద్ పట్టణంలో మనం ఒక సైలెన్సర్ డ్రైవ్ ఏర్పాటు చేశాము. దాదాపు లాస్ట్ 1 year నుంచి మనం ఈ డ్రైవ్ కంటిన్యూ చేస్తున్నాము. చివరిసారి దాదాపు 350 ఈ సైలెన్సర్స్ మనం డిస్ట్రాయ్ చేశాము. వాళ్ళ బైక్ ఓనర్స్ పైన కూడా కేసు అప్పుడు నమోదైనాయి కొంతమంది పైన. ఈ లాస్ట్ 1 yearలో కూడా దాదాపు 121 మళ్ళీ సీజ్ అయినాయి. ఇప్పుడు చాలా తగ్గినాయి, టౌన్లో కూడా చాలా తగ్గినాయి. చాలా మంచి సపోర్ట్ మనకి ఆదిలాబాద్ పట్టణం వాళ్ళు, ఊరు వాళ్ళు ఇస్తున్నారు. ఇదే సపోర్ట్ పోలీస్కి కావాల్సింది. ఎందుకంటే ఈ సైలెన్సర్ అంటే మనకి స్కూల్ దగ్గర ఇబ్బంది, మరియు హాస్పిటల్స్ దగ్గర ఇబ్బంది, మరియు కొంతమంది ఉమెన్ హరాస్మెంట్ కూడా చేస్తారు. ఈ సైలెన్సర్కి ఎక్కువ వాయిస్ ఇచ్చి అక్కడ ఉమెన్ హరాస్మెంట్ కూడా చేస్తారు. అట్లా కూడా కొన్ని కంప్లైంట్స్ టీటీకి వచ్చినాయి. చాలామంది అది వాళ్ళకి ఏం హోదా లేదు, ప్రోటోకాల్ లేదు, బట్ వాళ్ళు ఇది ట్రాఫిక్, ఇది పోలీస్ సైరన్ వాడుతున్నారు, జనాలకి మోసం చేస్తున్నారు. మెదక్ జిల్లా మాసాయిపేట మండలం రామందాపూర్ గ్రామంలో పాడైపోయిన ప్రధాన రహదారిపై రైతులు వరి నాట్లు వేసి వినూత్నంగా నిరసన తెలిపారు. కంకర మిషన్ కు అధిక లోడుతో తిరిగే లారీల వల్ల రహదారి పూర్తిగా దెబ్బతిందని ఆరోపించిన రైతులు వెంటనే రోడ్డు మరమ్మతులు చేపట్టడంతో పాటుగా అధిక లోడు వాహనాలపై చర్యలు తీసుకోవాలని అధికారులను డిమాండ్ చేశారు. మా ఊరు నుంచి మా పొలాల వద్దకు పోయేటందుకు దారి ఇది. మా ఊరు పక్కకు కిషోర్ ఉంటుంది, శ్రీశైలం యాదవ్ది. అతను అక్రమంగా మట్టి తరలిస్తూ, బండ పలగొడుతూ, కిషోర్ కాడికి వెళ్ళి అన్నీ తరలిస్తూ తొవ్వ ఖరాబ్ అవుతుంటే కూడా పట్టించుకోడు.
మేము బండ్లను ఆపితే కొంతమంది అధికారులతోని ఫోన్ చేయించడము భయపెట్టడము చేస్తాడు. ఇక్కడ సుమారు ఒక 100 మంది రైతులం ఉంటాం. పొలాల కాడికి పోవాలంటే జారి పడతామని పెద్ద ప్రాణ భయం ఉన్నది మాకు. పట్టించుకొని ఇదాన్ని మంచిగా చేయాలనేసి మా రైతుల విన్నపం. వ్యవసాయానికి ఇక్కడ దారి ఉండేది, నాకు పొలం ఉండేది ఇక్కడ మేము వెళ్ళాలంటే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. ఎందుకంటే ఈ క్రెషర్ వల్ల బండ్లు తిరగడం వల్ల మాకు తవ్వ అనేది సరిగ్గా లేకపోవడం అనేది బుర్జా మొత్తం ఉండడం వల్ల ఇప్పటికీ 2-3 స్కిడ్ అయి పడ్డారు. రాత్రిపూట కానీ పొద్దున కానీ ఎప్పుడైనా వెళ్ళాలంటే చాలా ఇబ్బందులు పడుతున్నారు రైతులు. నాట్లు గిట్లు వేయడం అనేది రోడ్లపైన నాట్లు వేసే పరిస్థితికి తీసుకొస్తున్నారు ఈ క్రెషర్ వాళ్ళు. దీనికి పరిష్కారం మరి ఎవరు చూపుతారనేది నేను ప్రశ్నిస్తున్నా. దానికి ఎవరు సమాధానం చెప్తారో పార్వతీపురం మన్యం జిల్లా సీతానగర మండలం బూర్జు గ్రామంలో టీడీపీ నాయకుడు పరువాడ అచ్యుత తన సొంత నిధులతో మెయిన్ రోడ్ నుంచి సువర్ణముఖి నది వరకు ప్రజలకు సౌకర్యంగా నడిచేలాగా నడకదారిని అభివృద్ధి చేస్తున్నారు. తాగునీటి కోసం వెళ్లే గ్రామస్తులకు ఇబ్బందులు లేకుండా డొంకలను తొలగించి మార్గాన్ని సరిచేస్తుండడంపై స్థానికులు అభినందిస్తున్నారు. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలో టీడీపీ పోల్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణ మాట్లాడుతూ జగన్ గతంలో ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చి ప్రభుత్వ వ్యవస్థను భ్రష్టు పట్టించారని విమర్శించారు. ఇప్పుడు మళ్లీ ప్రజల ముందుకు వచ్చినా ఎలాంటి ఎత్తుగడలు వేసినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. విజయవాడ, మచిలీపట్నం, గుంటూరు టీఆర్డీ అంశంపై కూడా అవగాహన లేకుండా వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర ప్రజలకు ఇచ్చినటువంటి హామీల్ని నెరవేర్చడమే కాకుండా రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలనేటువంటి ఒక తపనతో ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వాన్ని నడుపుతూ ఉంటే, ఇదే సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రతిపక్ష నాయకుడిగా ప్రతిపక్షం విమర్శ చేయడంలో తప్పులేదు. సరైనటువంటి విమర్శలు చేస్తే ప్రజలు కూడా హర్షిస్తారు. ఉత్తరాంధ్ర వాళ్ళు నమ్మలేదు, రాయలసీమ వాళ్ళు నమ్మలేదు, అక్కడ స్థానికంగా ఉండేటువంటి అమరావతి ప్రాంతం వాళ్ళు నమ్మలేదు. అంచేతనే అతన్ని దారుణంగా ఓడించారు. 11 సీట్లతో సరిపెట్టారు. సరిపెట్టి 2024లో కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు. ఈరోజు ఈ 2 సంవత్సరాల్లో చూస్తే అతను ఎగ్జిస్టెన్స్ కోల్పోతున్నాడు. అందుచేత ఫస్ట్ సిటీ కుతుబ్షాహీ గోల్కొండ అయితే వాళ్ళ క్యాపిటల్, నిజాం టైంలో హైదరాబాద్ క్యాపిటల్ అయితే స్ప్రెడ్ అయింది చెప్తున్నాను నేను. క్యాపిటల్ కాదు, సికింద్రాబాదు స్ప్రెడ్ అయింది. గచ్చిబౌలి సైబరాబాద్ సిటీ ఏర్పడింది చంద్రబాబు నాయుడు యొక్క పరిపాలన, 3వ సిటీ. ఆ ఘనత తెలుగుదేశానికి చంద్రబాబు నాయుడుకి దక్కుతుంది. ఇప్పుడు గచ్చిబౌలి నుంచి ఇంకా అలాగా మీకు శంషాబాద్ వరకు వచ్చేస్తుంది. మీరు వెళ్ళారు లేదు ఈ మధ్య, వెళ్ళి వచ్చేటప్పుడు కోకాపేట కూడా ఒకప్పుడు ఏముండేది కాదు. అందుచేతంటే ఒక ప్రదేశాన్ని మెదక్ జిల్లా వెల్దుర్తి మండల ప్రాథమిక పాఠశాలలో మౌలిక సదుపాయాల లేమితో విద్యార్థులు, ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని బీజేవైఎం మండల అధ్యక్షుడు కృష్ణంగారి నవీన్ పటేల్ ఆరోపించారు. తాగునీరు, మరుగుదొడ్లు, భవన భద్రత వంటి కనీస వస్తువుల లేక విద్యాభ్యాసానికి ఆటంకం కలుగుతోందని పేర్కొన్నారు. సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందన లేదు అని, వెంటనే మరమ్మతులు చేపట్టి విద్యార్థుల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని డిమాండ్ చేశారు. జూన్ 15వ తారీఖు నుంచి గవర్నమెంట్ స్కూళ్ళు ప్రారంభం చేయడం జరిగింది. అయితే అదే స్కూల్ ప్రాంగణంలో ఉన్న గ్రౌండ్లో పచ్చని గడ్డి మొలవడం జరిగింది. ఆ గడ్డిలో పురుగులు కానీ, పాములు కానీ, తేళ్ళు కానీ ఉంటాయని చెప్పేసి మా ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్ గారైన మేడం గారు
పంచాయతీ సెక్రటరీ గారికి మొన్న రీసెంట్గా ఒక వారం కింద చెప్పారు. అయినా వాళ్ళు ఈరోజు రేపంటూ సొల్లు కబురు రోజులు మారుస్తూ సొల్లు కబురు మాటలు చెప్పడమే కానీ ఏ పనులు చేయలేరు. ఈరోజు కూడా మేము ప్రత్యక్షంగా వెళ్ళి సర్పంచ్ గారికి చెప్పాను. చెప్తే నేను రేపు మాపు పంపిస్తానని చెప్పడం తప్పిస్తే ఏమీ లేదు. కాకపోతే అక్కడ ముఖ్య అంశం ఏంటంటే అక్కడ ఉన్న బాత్రూంలోకి వాటర్ పోవడానికి ఇబ్బందిగా ఉంది. ఆ బాత్రూంలకు ఒక మోటార్ కావాలి. ఆ మోటార్ లైన్ వేయించిస్తే ఆ బాలికలకు ఇబ్బందికరంగా జరగకుండా ఉంటుంది. ఆ వాటర్ ఒక ప్రాథమిక ప్రైమరీ స్కూల్ని డెవలప్ చేయాలని. అనకాపల్లి జిల్లా చీడికాడ మండల కేంద్రంలో అరుంధతి యువజన సేవా సంఘ ఆధ్వర్యంలో డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన నాయకులు దేశాభివృద్ధికి ఆయన చేసిన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం చెర్లో ఎడవల్లి గ్రామంలో దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పర్యటించి జెడ్పీ హైస్కూల్ భవనం, సీసీ రోడ్లు, పశువుల షెడ్లను ప్రారంభించారు. అనంతరం శ్రీ కోదండ రామస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గత ప్రభుత్వంలో ప్రభుత్వ భూముల ఆక్రమణకు గురయ్యాయని ఆరోపించిన మంత్రి అక్రమ పట్టాలను రద్దు చేస్తామని తెలిపారు. అనంతరం లబ్ధిదారులకు సీఎం చెక్కులను పంపిణీ చేశారు. సెంచరీ ప్లైవుడ్ అని గత ప్రభుత్వం ఆ సెంచరీ ప్లైవుడ్ ఇక్కడ ఎందుకు రావాలని చెప్పి తీసుకుపోయి కడప జిల్లాలో ఆనాడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి దాన్ని అక్కడ పెడితే వాళ్ళని జిల్లాని ఇక్కడ అడ్డుకున్న వాళ్ళు లేరు. వాళ్ళు అప్పుడు కూడా ఈ ప్రాంతంలో ఉన్నది ఆ పార్టీ శాసనసభ్యులే, ఆ పార్టీ మంత్రులే, కానీ ఎవరు అడ్డుకోలేదు. ఇక్కడికి వచ్చినటువంటి దాన్ని మంజూరై శంకుస్థాపన చేస్తామన్న దాన్ని పక్క జిల్లాకు మారిస్తే అడగలేనటువంటి దౌర్భాగ్యం ఇవాళ ఆ పార్టీలో, ఆ నాయకుల్లో ఉంది. ఆ భూములన్నీ వెనక్కి తీసుకోండి, కొత్త పరిశ్రమలకి నాంది పలుకుతాం మన ఆత్మకూరు నియోజకవర్గంలో అని చెప్పి చెప్పడం జరిగింది. ఇవాళ ఇప్పటికే 2 పెద్ద పరిశ్రమలు, ఒక్కొక్క పరిశ్రమ 500. ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గం రామ్నగర్ లో తెల్లవారుజామున ఓ లారీ ప్రమాదానికి గురైంది. హైదరాబాద్ నుంచి చెన్నై వెళ్తున్న లారీ టైర్ పంచర్ కావడంతో అదుపు తప్పి రోడ్డు మధ్యలోని ఇనుప గ్రిల్స్ ను ఢీకొట్టింది. ఘటనలో లారీ ముందు భాగం స్వల్పంగా దెబ్బతినగా ఆ సమయంలో ఎదురుగా వాహనాలు లేదా ప్రయాణికులు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.
విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గం కొండంపేటలో విషాదం చోటు చేసుకుంది. సెప్టిక్ ట్యాంక్ క్లీనింగ్ విషయంలో ఒకే కుటుంబానికి చెందిన అన్నదమ్ములు పలిశెట్టి మహేష్, శంకర్రావు మధ్య ఘర్షణ జరగగా పెనుగులాటలో శంకర్రావు కింద పడడంతో తలకు తీవ్ర గాయమైంది. వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లుగా వైద్యులు నిర్ధారించారు. ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలముకోగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మళ్ళీ చెప్పు. నా పేరు దివ్య. నేను మా మాయాల ఇంటికాడ ఉంటున్నాను. నేను ఇక్కడ ఈ ముసలమ్మ ట్యాంక్లో నీరు లాగడం లేదనేసి మా మాయించి ట్యాంక్ తెప్పించారు బొడ్డుతో లాగిస్తానని పెట్టేసి బొడ్డు పెడతామంటే వాళ్ళ నుంచి గొడవ పెట్టారు. వీళ్ళు గొడవ చేశారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఎవెన్ టీవీ తెలుగు న్యూస్. ఎంపీపీఎస్ పాఠశాలలో చీరాల సబ్ డివిజన్ శక్తి టీం ఆధ్వర్యంలో